ఈనాటి మా ట్రైలర్ లాంచ్ ఆర్తి దీక్ష మూవీకి వచ్చిన అతిథులు, ముఖ్యంగా వైజాగ్లో షూటింగ్లో ఉన్న మా సుమన్ హీరో గారు, చాలా అంటే చెప్పగానే అది షూటింగ్ వదిలిపెట్టి రాత్రి వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. మాకు దైవ సమానులు మా సుమన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి వచ్చిన్నారు సార్ మీరు. ఇందులో నేను సర్దార్ పాపన్న సినిమాలో యాక్ట్ చేసింది సార్ నాతో. నా సినిమాలో 20 years బ్యాక్ నుంచి నాకు వారితో స్నేహం ఉంది. సర్దార్ పాపన్న సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు సార్. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కళ్యాణ్ అన్న చెన్నైలో ఉన్నారు. వారు కూడా చెప్పగానే వచ్చి డెఫినెట్గా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తాను. వచ్చిన కళ్యాణ్ అన్నకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అలాగే మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, వారు పెద్ద డిస్ట్రిబ్యూటర్ గారు, వారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే మా సినిమాకి కూడా డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు కూడా చేయాలి భరత్ భూషణ్ అన్న గారు, వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాకు బాగా దగ్గర మా అన్న ప్రసన్న కుమార్ అన్న, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు, వారు కూడా నేను అనంతపూర్ ఎక్కడో వెళ్ళి వచ్చి ఉన్నారు. వారికి కూడా థ్యాంక్స్ అన్న. అలాగే ఇక్కడికి వచ్చిన మా ఈ సినిమాకి ప్రజెంట్స్గా ఉన్న డిఎస్ రెడ్డి గారు, చాలా ఇంతకుముందు కూడా ఒక సినిమా తీస్తున్నారు వాళ్ళు. వారికి నాకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటూ ఈ సినిమా కంప్లీట్ కావడానికి సహకరించిన వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా టిఎఫ్స్ వైస్ చైర్మన్ గుర్రాజ్ అన్న, వారికి థ్యాంక్స్. అలాగే హైకోర్టు అడ్వకేట్ నాకు ఆప్తుడు మా గౌరీశంకర్ అన్న కూడా థ్యాంక్ యూ. అలాగే జేవిఆర్ అన్నగారు, మా సెక్రటరీ గారు, వారికి కూడా థ్యాంక్స్. అలాగే ఇందులో హీరోగా చేస్తున్న కిరణ్, మా సినిమాతో పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారికి కూడా థ్యాంక్ యూ. అలాగే హీరోయిన్ అర్సా ఖాన్, అలాగే ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. మా టీమ్ వైస్ ప్రెసిడెంట్ మౌనికా రెడ్డి గారు, అమ్మాయి హీరోయిన్, వారికి, అలాగే స్నిగ్ధా రెడ్డి సెక్రటరీ గారికి, అలాగే తులసి గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. వచ్చిన అతిథులకు కూడా నమస్కారాలు. సినిమా లాస్ట్ ఇయర్ ఇక్కడే ఓపెన్ చేయడం జరిగింది. దీక్ష మూవీని దాదాపు 1 yearలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు అంటే మొత్తం 5 పాటలు ఉన్నాయి. అది ఇందులో మనం ఇప్పుడు 4 ప్లే చేసినాము, ఇంకోటి ప్లే చేయాల్సి ఉంటుంది. అది ఇందులో 3 మధుప్రియ పాడింది పాటలు. దానికి రాజ్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. 3 ఫైట్స్ ఉంటాయి. కిరణ్ ఒక భీముడి గెటప్లో ఉండే మంచి ఫైట్, అది కూడా చాలా బాగా వచ్చి ఉంది, చూశారు మీరు. ఇంకా 2 వేరే ఫైట్స్ ఉన్నాయి. అలాగే ఇందులో అర్సా ఖాన్ మంచి అంటే ఇంకొక విలన్ జమ్మూ కాశ్మీర్ నుంచి తెచ్చి ఇంట్రడ్యూస్ చేసినాము. ఆమెకు సపోర్ట్గా క్యారెక్టర్ చేస్తాడు ఆయన. వారు ఏంటంటే ఒక సైకో టైప్ క్యారెక్టర్ ఉంటుంది అతనిది, దాన్ని ఛేదించుకొని ఎలా నిలబడింది అనేది అర్సా ఖాన్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంటుంది. అలాగే ఇంకో హీరోయిన్ అలేఖ్య రెడ్డి, ఆమె పుష్పలో క్యారెక్టర్ చేసి పుష్ప 2లో ఆ అమ్మాయి ఒక హీరోయిన్గా చేసిన కిరణ్ పక్కన. మెయిన్ హీరో పాయింట్ ఏంటంటే ఒక దీక్ష పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే ఒక మెయిన్ పాయింట్తో చేసినాం దీనికి అందరూ ఆర్టిస్టులు చాలా బాగా సహకరించి సపోర్ట్ చేసి ఎప్పుడు మేము డేట్లు అడిగినా ఇచ్చి అందరూ చేసినారు. అక్సా అయితే పాపం భోపాల్లో ఎక్కువ ఉండి రమ్మనగానే వచ్చి ఫ్లైట్లో వచ్చి షూట్ చేసి మళ్ళీ వెళ్ళాల్సిన పని ఉండింది. ఆమెకు బాగా చేసింది. మంచి ఆర్టిస్ట్ అక్సా ఖాన్, మంచి డాన్సర్ కూడా. ఈ సినిమాతో ఇంకా మంచి ప్రూవ్ చేసుకుంటుందని నమ్మకం నాకు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ టీలో మంచి విన్నర్ అయ్యి ఉండి అందరికి తెలుసు ఆమె డాన్స్ ఎలా చేస్తాను. ఇందులో కూడా చాలా బాగా చేసింది. అలాగే మా అలేఖ్య రెడ్డి కూడా చాలా బాగా చేసింది. ఇందులో మా జేవిఆర్ మంచి ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేసినాడు, చాలా బాగా ఉంటుంది, మంచి కామెడీతో ఉండింది. ఆ హీరోయిన్ ప్రేమించే క్యారెక్టర్ ప్రిన్సిపల్ అయ్యి ఉండి అందులో ఆమె ఉంటుంది కాబట్టి దానిలో కామెడీగా మంచి క్యారెక్టర్ చేసిన మా జేవిఆర్. దాంతో మాకు మంచి కమెడీగా నిలబడ్డాడు నేను అనుకుంటున్నాను మా జేవిఆర్. అలాగే ఈ సినిమాని
దాదాపు అన్ని మనలో ముందే అంటే ఒక 1 మంత్ ముందే కంప్లీట్ అయ్యి ఉంది, కానీ ఇంకొక సాంగ్ యాడ్ చేయాలని ఒక 2 months బ్యాక్ ఇది ఈ మధ్యకాలంలో మన మురళీ నాయక్ అని ఒకతను చనిపోయి ఉన్నారు. ఆ సాంగ్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టడం జరిగింది, దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా షూట్ చేయడం, దానికి కొంచెం లేట్ అయింది. లేకపోతే ఇంకా 2 months బ్యాక్ అయితే రిలీజ్ కావాల్సింది ఉండేది. ఆయనకు ఇవాళ అర్పిస్తూ ఒక సాంగ్ మేము మధుప్రియతో పాడించి చేయించడం జరిగింది. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఎక్స్ సుబేదార్గా పనిచేసి ఉన్నాడు. ఆయన కూడా 1961లో చైనా వార్లో ఉన్నాడు. అప్పుడు మన దగ్గర వీడియో కూడా ఉంది. అప్పుడు నెహ్రూ గారే మా డాడీని సన్మానించినారు. కాబట్టి నేను అంతకుముందు మన దగ్గర సూర్యాపేట అతను కూడా చనిపోతే కూడా మేము ఒక మంచి సాంగ్ చేసినాం, జవాన్ సాంగ్. అది కూడా దాదాపు సమ్ మిలియన్స్ చూశారు. అలాగే ఎప్పుడు ఏది జరిగినా భారతదేశం సైనికులకు ఏం జరిగినా నేను సపోర్ట్ చేస్తూ మా ఛానల్ సాంగ్స్ పెడతా ఉన్నాం. ఆ ఉద్దేశంగానే ఇందులో కూడా ఒక మంచి సాంగ్ పెట్టడం జరిగింది. దాన్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే జవాన్ లేకుంటే భారతదేశం లేదు, మనం లేదు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనకు అండగా ఏదో రకంగా సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. మనం సినిమాగా చేస్తే కూడా చాలామంది చూస్తారు అనేది ఒక నమ్మకం మనకుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఎలాగైతే మా అతిథులందరూ వచ్చి ఆదరించడానికి, మమ్మల్ని ప్రెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఎలాగైతే వచ్చారో అలాగే మీ ప్రజలు కూడా మమ్మల్ని ఈ సినిమాను పెద్ద హిట్ చేసి తప్పకుండా మమ్మల్ని ఇంకా ముందుకు సినిమాలు చేసే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుతూ, అలాగే కబడ్డీ అనే ఒక మూవీ త్వరలో చేపడుతున్నాం, స్పోర్ట్స్ బేస్డ్ అది. అందులో ఆల్రెడీ ఇప్పుడు 5 పాటలు రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. 2 పాటలు మా మంగ్లీతో పాడించాను, ఒక 2 పాటలు మధుప్రియ పాడింది, ఒక పాట గీతా మాధురి పాడింది. దాంట్లో కూడా అక్షర్ ఖాన్ని మెయిన్గా పెట్టుకొని చేస్తున్నాము. ఇంకొక హీరోయిన్ కోసం చూస్తున్నాం. అలాగే మా సుమన్ గారు కూడా అందులో ఒక మంచి సుమన్ అండ్ ఆమెని పక్క పక్కన పెడుతూ ఒక క్యారెక్టర్ కూడా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నాం. కబడ్డీ ఆడదు సార్, ఆడిపియాలి త్వరలో. అది కూడా ఈ మంత్ ఎండ్ అనుకుంటున్నాం, లేదంటే ఫస్ట్ వీక్లో ఓపెనింగ్ ఉంటుంది. తప్పకుండా మా ఆర్కే ఫిలిమ్స్ నుండి వచ్చే సినిమాలందరినీ ఆకర్షించి మళ్ళీ సపోర్ట్